సార్ ఈ వచ్చేసి సీడ్స్ సార్ 32 రకాల సీడ్ ఉంటుంది సార్. ఈ 32 రకాల సీడ్ వచ్చేసి జీవ వైవిధ్య గింజలు, అంటే ఒకదానికి ఒకటి అనుసంధానం, అంటే కింద వేరు. ఇప్పుడు మనం మొత్తము ఈ క్రాప్ వేసామనుకోండి, వీటికి అన్నిటికీ ఒకటే ఫుడ్ కావాలి. ఫుడ్ లేక రెండు ఫైట్ చేస్తాయి. ఇది మనం ఇచ్చామనుకోండి, ఫుడ్ బైబర్కేషన్ చేస్తాయి. సో ఒకటి ఇప్పుడు మనకి ఎక్కడ తయారు చేశారు ఇది సార్? నేను మన రైతులు, నాకు ఒక బిఆర్సి సెంటర్ ఉంది సార్, బయో రిసెర్చ్ సెంటర్ NMNA. నేను అందరికి ఇన్పుట్స్ ఇస్తాంట సార్ రైతులకు. దాదాపు నాకు నేర్పిస్తున్నారు, ట్రైనింగ్ కూడా ఇస్తాను. నాకు అక్కడ ట్రైనింగ్ సెంటర్ ఉందండి. కషాయాలన్నీ అందరికి పంపిస్తాం సార్. మీరే పంపిస్తారా? తయారు చేసాము, ఓన్ గా చేస్తాం. మిషన్ ఉంది మన దగ్గర. నాకు వీటికి లైసెన్స్ అవసరం లేదు, అగ్రికల్చర్ కాబట్టి నాకు ఒక ప్లస్. అదే చెప్తాను కదా సార్, 1,00,000 రూపాయలు ఇచ్చారు సార్. దానికి సంబంధించిన మెటీరియల్ అని నేను తెచ్చుకున్నాను, నేను ఓన్ గా గిటన్ అవుతా ఉన్నా. సో నాకు ఒక శాలరీ లాగా వస్తుంది ప్రజెంట్. సార్ ఆవులు ఉన్నా సార్, నాటావు ఉన్నా సార్. నాకు నాటావు ఒకటి ఉంది సార్, పొలానికి సరిపోతుంది. తర్వాత ఇప్పుడు ఒక ఆవు ఉంది, ఇప్పుడు తయారు చేయాలి కదా, నాకుండే ఆవు పాల నుంచి మజ్జిగ చేసి తయారు చేయాలా? మనకి టోటల్ ఎన్ని ఎకరాలు వేసావు ఇప్పుడు వ్యవసాయం? మనకి 17 ఎకరాలు. 17 ఎకరాలు. 17 ఎకరాలకి ఎన్ని ఆవులు కావాలి ఇది చేయాలంటే? సార్ మనకు యాజ్ పర్ సైన్స్ అంటే అందరం చేసినాక ఒక ఆవుతో 25 నుంచి 30 ఎకరాలు, ఒక ఆవు నుంచి 25 నుంచి 30 ఎకరాలు చేయొచ్చు. సఫిషియెంట్ సార్, ఎందుకంటే డైలీ ప్రొటెక్ట్ కదా సార్. ఆవు పంచదము, ఆవు పేడ మొత్తం అన్ని యూజ్ చేస్తాం సార్. అన్ని మొత్తం వాడతారు సార్. ఆవు పేడ, ఆవు మజ్జిగ, ఆవు పెరుగు, అరటి పండ్లు, కళ్ళు, సో ఇవన్నీ కలిపి ఒక ఇంగ్రీడియంట్స్ అనేది తయారు చేస్తాం. సో అది మంచి ఇది అన్నట్లు పనిచేస్తాం.